మనకు ఏ విధమైన బలహీనతలు ఉన్నాయో ఆయన శరీరానికి కూడా అవే బలహీనతలు ఉన్నాయి. బలహీన క్షణాల్లో నేను పాపం చేశానని అంటాం మనం. మరి అదే క్షణం యేసుక్రీస్తు వారు కూడా వచ్చిందిగా. బలహీనమైన శరీరం వచ్చిన యేసుక్రీస్తు వారు పాపం చేయకుండా ఉన్నాడంటే ఒక కారణం ఉంది. ప్రభునందు చేరువచ్చిన సంఘ సభ్యులను మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేసుకొనుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కూడా కొన్ని విలువైన సంగతులు మనం బైబిల్ నుంచి ఆలోచన చేయబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఆదాము మొదలుకొని నేటి వరకు ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది పుట్టారు. ఎన్నో కోట్ల మంది ఈ భూమిని విడిచి వెళ్ళిపోయారు. ఇన్ని కోట్ల మంది దేవుని పిల్లలు ఈ భూమి మీద పుట్టినా వారిలో దేవుడు మెచ్చుకున్నది కొందరనేనండి. తరానికి ఒకరు ఇద్దరిని దేవుడు మెచ్చుకున్నాడు. మీ అందరికీ తెలుసు, యోబు గారి కాలానికి యోబు గారిని దేవుడు మెచ్చుకున్నాడు. నోవాహు గారి కాలానికి నోవాహుతో దేవుడు చెబుతున్న మాట మీకు తెలుసు, గతంలో మనం చదువుకున్నాం. ఈ తరంలో నీవే నీతిమంతుడువు అని దేవుడు ఆయా కాలాలలో ఉన్న భక్తులని దేవుడు మెచ్చుకున్నట్టుగా మనం చూసాం. అయితే ఈ భూమి మీద మన బ్రతుకు ఎలా ఉండాలి అని అంటే, దేవుని కోసమే మనం పుట్టాం, దేవుని కోసమే మనం బ్రతకాలి. దేవుడు మెచ్చుకునేంత గొప్పగా మన జీవితాలు ఉండాలి. భూమి మీద మన జీవితాలు దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలి. ఆయన కోసమే పుట్టాము కనుక, ఆయన పని చేయమని దేవుడు మనతో చెప్పాడు కనుక, ఈ భూమి మీద మనం బ్రతికినంతకాలం దేవుని వాక్యాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని కోసం మన బ్రతుకు ఈ భూమి మీద ఉంటేనే మనకు పరలోకం వస్తుంది. ఇలా తమ తరాలలో దేవుని కోసం ఎందరో గొప్పగా బ్రతికిన వారు ఉన్నారు. తరానికి ఒక్కళ్ళే. దేవుడు ఆ తరంలో ఉన్న అందరినీ చూశాడు. వాళ్ళందరిలో ఎవరు దేవునికి నచ్చారు అని అంటే, ఆ తరంలో ఎవరైతే భక్తిగా ఉన్నారో వాళ్ళే నచ్చారు. నోవాహు గారి తరానికి నోవాహు నచ్చాడు. యోబు గారి తరానికి యోబు గారు నచ్చారు. అబ్రహాం గారి తరానికి అబ్రహాము, ఆయన తర్వాత ఇస్సాకు, ఆయన తర్వాత యాకోబు. రాజుల కాలానికి దావీదు నచ్చాడు. ఇలా ఎందరో ఈ భూమి మీద పుట్టి మరణించిన వారిలో దేవుడు మెచ్చుకున్నది మాత్రం కొందరినే. వాళ్లను మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. చాలా కొద్ది మందిని ఆయన మెచ్చుకున్నట్టుగా మనం చూసాం. కానీ దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి విషయమై ఎవ్వరికీ చెప్పని మాట యేసుక్రీస్తు వారి విషయమై చెబుతూ ఆయన ఏ విధంగా మెచ్చుకుంటున్నాడో మీరు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ మాట దేవుడు ఎవరి గురించి చెబుతున్నాడు, ఎవరి గురించి రాయిస్తున్నాడంటే యేసుక్రీస్తు వారి గురించి రాయిస్తున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి రాయిస్తూ ఆయనను ఏ విధంగా మెచ్చుకుంటున్నాడంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఏమంటే బైబిల్లో మీరు చదివిన ఈ మాట మరొక భక్తుడి గురించి దేవుడు చెప్పలేదండి. బైబిల్లో ఎంతమంది మనుషులైతే ఉన్నారో, ప్రపంచంలో ఎంతమంది అయితే మనుషులు పుట్టారో, వాళ్ళ విషయమై ఎవరి విషయమై దేవుడు ఈ మాట చెప్పలేదు. మరి ఎవరి గురించి చెప్పాడంటే ఒకే ఒక్కడు యేసుక్రీస్తు వారి గురించి ఈ మాట చెప్పాడు.
ఏమంటే యేసుక్రీస్తు వారి గురించి ఈ మాట చెప్పాడంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం దేవునికి నచ్చిందా లేదా? నచ్చిందండి. నచ్చి ఆయన జీవితాన్ని చూసిన దేవుడు, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఏమంటే మనల్ని కూడా చాలామంది మెచ్చుకుంటారు. మీరు కానీ మంచిగా ఉండి చెప్పిన పనల్లా చేస్తూ పద్ధతిగా ఉన్నారనుకోండి, మీ జీవితాన్ని చూసి మిమ్మల్ని చూసి చాలామంది మెచ్చుకుంటారు. మనల్ని ఎవరైనా మెచ్చుకున్నారనుకోండి, ఇక ఆ రోజు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. అంతేనా? మీ గ్రామంలో ఉన్న గ్రామ పెద్ద కానీ, లేదు రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు ఒక సీఎం గారు కానీ, పిఎం గారు కానీ ఎవరైనా మనకు ఫోన్ చేసి మనల్ని మెచ్చుకుంటే మనం చాలా ఆనందపడతామండి. దేవుడు కూడా తన పిల్లలైన వారి జీవితాన్ని చూసి వారిని మెచ్చుకుంటున్నాడు. సాధారణంగా స్కూల్ పిల్లల గురించి మనం ఆలోచించామనుకోండి, స్కూల్ పిల్లలు స్కూల్లో బుద్ధిగా ఉంటే వాళ్ళ టీచర్ ఏం చేస్తారు? వాళ్ళని మెచ్చుకొని వారికి చాక్లెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కొంతమంది ఇస్తారు చాక్లెట్లు పిల్లలకి. కొద్ది రోజులైన తర్వాత ఈరోజు ఎవరినైతే స్కూల్ టీచర్ మెచ్చుకున్నారో వాడు ఒక 10 రోజులైన తర్వాత అల్లరి చేస్తున్నాడు అనుకోండి, అప్పుడేమంటారు? అప్పుడు కూడా చాక్లెట్ ఇస్తారా పిలిచి? లేదండి. అంటే మనుషులుగా మన జీవితం ఎలా ఉంటుందంటే, ఏదో ఒక్కరోజే బాగుంటుంది, ఏదో ఒక్కసారే ఇతరులు మెచ్చుకునే విధంగా ఉంటుంది, ఆ తర్వాత మెచ్చుకోరండి. ఏదో ఒక సందర్భంలో మనల్ని మెచ్చుకుంటారు కానీ మనల్ని జీవితాంతం మెచ్చుకునే విధంగా మన జీవితాలు ఈ భూమి మీద ఉండవు. అంతేనా? అవునండి. కానీ యేసుక్రీస్తు వారి విషయమై ఆయన బాప్తిసం తీసుకున్న రోజున దేవుడు ఈ మాట చెప్పాడు. ఎప్పుడు? బాప్తిసం తీసుకున్న 30వ వేట, అంతేగా 30 సంవత్సరాలకి దేవుడు ఈ మాట చెప్పాడు. 30 సంవత్సరాలంటే ఆ వయసు ఏంటండి? ముసలోడా కుర్రోడా? యవ్వనస్తుడండి యేసుక్రీస్తు వారు. యవ్వన కాలంలోనే దేవుణ్ణి మెప్పించేంత గొప్పగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికారు. అందుకే దేవుడు యేసుక్రీస్తు వారిని మెచ్చుకున్నాడు. 3 సంవత్సరాలైన తర్వాత ఏం జరిగింది తెలుసా? 3 సంవత్సరాలైన తర్వాత యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసి మరలా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం బైబిల్లో చూస్తే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇది రూపాంతర కొండ అంటారు కదండి. యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందినప్పుడు జరిగిన సందర్భం ఇది. ఏమంటే 17వ అధ్యాయం 5వ వచనం తీసారా? మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతను ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. బాప్తిసం తీసుకునేటప్పుడు దేవుడు ఏ మాట అయితే చెప్పి యేసుక్రీస్తు విషయమే ఆనందపడుతున్నాడో, మరలా ఆయన మరణానికి ముందు కూడా యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసి దేవుడు అదే మాట మరలా మెచ్చుకుంటున్నాడండి. మనల్ని, మన జీవితాన్ని చూసి ఈరోజు మెచ్చుకున్నవారు రేపు మెచ్చుకొనరు. మనుషులుగా మనం ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాం. ఈరోజు మనం ఎవరినైతే మెప్పించామో, ఈరోజు ఎవరైతే మనల్ని మెచ్చుకున్నారో వాళ్ళే కొన్ని రోజుల తర్వాత మనం చేసే పొరపాటును చూసి పశ్చాత్తాపడతారు. కానీ యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూడండి. ఆయన బాప్తిస్మం తీసుకున్న రోజు ఆయన జీవితం ఎలాగైతే ఉందో, ఆయన మరణానికి ముందు కూడా ఆయన జీవితంలో ఎటువంటి మార్పు లేదండి. దేవుని కోసం గొప్పగా బ్రతికాడు. ఆ రోజు ఈరోజు ఏ రోజైనా దేవుడు చెప్పే మాట ఏంటంటే యేసుక్రీస్తు వారి గురించి, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఏమండి? ఈ మాట మనం చదివిన ఈ మాట మరొక భక్తుడి గురించి దేవుడు చెప్పలేదండి. మీరు బైబిల్లో చూస్తే
యేసుక్రీస్తు వారిని దేవుడు మెచ్చుకున్నట్టుగా మరెవ్వరిని దేవుడు మెచ్చుకోలేదు. ఎందుకో తెలుసా? మెచ్చుకున్న మరుక్షణమే వాళ్ళు ఏదో ఒక తప్పు చేస్తున్నారు. నిజమండి, బైబిల్లో ఏ భక్తుని మీరు చూసినా దేవుడు వారిని మెచ్చుకున్నాడు. మెచ్చుకున్న తర్వాత ఏదో ఒక పాపంలో వారు పడిపోయి మరలా దేవుడిని బాధ పెడుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఆ రోజు ఏ విధంగా అయితే గొప్పగా ఉన్నాడో, మరణానికి ముందు జీవితాంతం వరకు కూడా యేసుక్రీస్తు వారు అంతే గొప్పగా ఉన్నాడండి. దేవుడు కూడా ఆయన అంతగా ఎందుకు మెచ్చుకోవాలి? ఏంటి ఆయన యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, ప్రత్యేకత ఒకటి ఉందండి. చూడండి, బైబిల్లో మీరు చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తు వారి గురించి పేతురు రాస్తూ, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. చాలండి, ఆయన పాపం చేయలేదు. దేవుడు ఎందుకు యేసుక్రీస్తు వారిని గొప్పగా మెచ్చుకున్నాడంటే ఒకే ఒక కారణం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో పాపములు చేస్తుంటే, యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన ఏ పాపము చేయలేదంటండి. ఏమండి, ఏ తప్పు చేయని వాడు మన గ్రామంలో ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారు మీరు? ఏ తప్పు చేయని వాడు మన గ్రామంలో ఉండి అందరికీ మేలే చేస్తున్నాడు అనుకోండి, అతని గురించి మీరు చెప్పే మాట ఏంటి? మీరు మెచ్చుకుంటారండి అతన్ని. చాలా మంచివాడండి, బుద్ధిమంతుడండి, ఇతరులకు సహాయం చేస్తాడండి అని చాలా మెచ్చుకుంటారు. మరి దేవుడు కూడా యేసుక్రీస్తు వారు ఏ పాపం చేయట్లేదు. ఆయన బ్రతుకులో అసలు పాపానికి చోటే లేదు. ఏమంటే చాలామంది ఏమంటారు తెలుసండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పాపం చేస్తున్నారండి, కానీ యేసుక్రీస్తు వారు ఏ పాపం చేయలేదని అన్నాం అనుకోండి, చాలామంది ఏమంటారంటే, ఆయనంటే దేవుని కుమారుడండి, ఆయనకి దేవుడు ప్రత్యేకమైన శరీరాన్ని ఇచ్చాడండి, అందుకే ఆయన పాపం చేయలేదని చాలామంది అనుకుంటున్నారు. అదే నీలాంటి శరీరం నాలాంటి శరీరం ఇస్తే మనం బలహీనం కాబట్టి మనం తప్పు చేస్తున్నాం. ఒకవేళ యేసుక్రీస్తు వారికి కూడా ఇదే శరీరం ఇస్తే ఆయన కూడా మనలాగే తప్పు చేస్తాడండి అని చాలామంది అనుకుంటున్నారు. అంటే ఆయన శరీరం ఏదో ప్రత్యేకమైందని, ఆయన శరీరంలో ఏదో శక్తులు ఉన్నాయని ఇలా ఆలోచిస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏ పాపం చేయట్లేదని అనుకుంటున్నారు. తప్పండి. దేవుడు మనకొక శరీరాన్ని ఇచ్చి యేసుక్రీస్తు వారికి ఒక శరీరాన్ని ఇస్తే దేవుడు పక్షపాతి అవుతాడు. అంతేనా? మనకేమో బలహీనతలతో ఉన్న శరీరాన్ని ఇచ్చి యేసుక్రీస్తు వారికి మహిమతో కూడిన శరీరాన్ని ఇస్తే, పాపం చేయకుండా ఉండగలిగే శరీరాన్ని యేసుక్రీస్తు వారికి ఇస్తే దేవుడు పక్షపాతి అవుతాడు. మాకు ఈ శరీరాన్ని ఇచ్చావు, ఆయనకేమో ఆ శరీరాన్ని ఇచ్చావు, అందుకే ఆయన పాపం చేయలేదు. ఒకవేళ నువ్వు మామూలు శరీరాన్ని ఇస్తే ఆయన కూడా పాపం చేసేవాడని మనమే అంటామండి. క్రైస్తవులు ఆలోచించిన తప్పు. ఆయన శరీరంలో ఎటువంటి ప్రత్యేకత లేదండి. మనకి ఏ శరీరాన్ని అయితే ఇచ్చాడో ఆయనకు కూడా అదే శరీరాన్ని ఇచ్చాడు. ఎటువంటి మార్పు లేదు. మనకు ఏ విధమైన బలహీనతలు ఉన్నాయో ఆయన శరీరానికి కూడా అవే బలహీనతలు ఉన్నాయి. కానీ మనం పాపం చేశాము, ఆయన మాత్రం పాపం చేయలేదు. చూడండి, ఆయనకి ఎలాంటి దేహాన్ని దేవుడిచ్చాడో, మనలాంటి దేహాన్ని ఇచ్చాడా లేదా ఏదైనా స్పెషల్గా శరీరాన్ని ఇచ్చాడని మనం చూడగలిగితే బైబిల్లో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. చాలామంది ఆయన శరీరం స్పెషల్ అండి,
ఆయన శరీరం మహిమతో కూడిందండి, ఆయన శరీరం మనలాంటి శరీరం కాదండి అని చాలామంది అనుకుంటున్నారు. తప్పండి ఇది. ఆయన అబ్రహాముకి ఇచ్చిన సంతాన స్వభావ శరీరాన్ని ధరించాడు. అంటే అబ్రహాం మనలాంటి వాడే, అంటే యేసుక్రీస్తు వారు కూడా మనలాంటి శరీరాన్ని ఆయన ధరించాడు. మనలాంటి శరీరాన్ని ధరించాడు కాబట్టే ఆయన ఆకలి గొనగా అన్నాడు. ఆకలేసిందా యేసుక్రీస్తు వారికి బైబిల్లో? ఆ యేసుక్రీస్తు వారికి దాహం వేసిందా? యేసుక్రీస్తు వారికి మనకైతే మనకి ఎలాంటి బలహీనతలు ఉన్నాయో యేసుక్రీస్తు వారికి కూడా ఏ బలహీనతలు ఉన్నాయండి. మనకు ఎలాగైతే నిద్ర వచ్చిందో యేసుక్రీస్తు వారికి కూడా నిద్ర వచ్చింది. మనకు ఎలాగైతే కన్నీళ్లు మనం కారుస్తున్నామో యేసుక్రీస్తు వారు కూడా అవే కన్నీళ్లు కారుస్తూ దేవునికి ప్రార్థించాడు. అంటే ప్రత్యేకత ఎక్కడుంది మరి చెప్పండి? మన వలె ఆయనకు కూడా ఆకలైంది, మన వలె ఆయనకు కూడా దాహం వేసింది, మన వలె ఆయనకు కూడా నిద్ర వచ్చింది. ఇంకా ప్రత్యేకత ఎక్కడుంది? ప్రత్యేక శరీరం కాదండి యేసుక్రీస్తు వారిది. చాలామంది తప్పుగా అనుకుంటున్నారు క్రైస్తవులు కూడా బైబిల్ చదవకుండా. ఆయన అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడంతే, దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదండి. నిజమండి, దేవదూతల స్వభావాన్ని యేసుక్రీస్తు వారు ధరించుకోలేదు. అబ్రహాము ఎలాంటి శరీరంతో ఉన్నాడో యేసుక్రీస్తు అలాంటి శరీరంతో ఉన్నాడు. ఇస్సాకు ఎలాంటి శరీరంతో ఉన్నాడో యేసుక్రీస్తు అదే శరీరంతో ఉన్నాడు. ఆదాము ఏ శరీరంతో ఉన్నాడో యేసుక్రీస్తు అదే శరీరంతో ఉన్నాడు. దావీదు ఏ శరీరంతో ఉన్నాడో యేసుక్రీస్తు కూడా అదే శరీరంతో ఉన్నాడు. ఒకవేళ ఏదైనా స్పెషల్గా ఉందని మీరు అనుకుంటుంటే ఒక మేకుని తీసుకొచ్చి మనకు కొడితే రక్తం వచ్చిద్దా లేదా? మరి యేసుక్రీస్తు వారికి కూడా రక్తం వచ్చిందంటే సేమ్ ఒకటే. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు రక్తం వచ్చింది, మేకులు కొట్టినప్పుడు మనకి ఎలాగైతే ఉంటుందో యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఉంది. ఎటువంటి ప్రత్యేకత ఆయన శరీరం లేదండి. అబ్రహాము సంతాన స్వభావం అంటే మనలాంటి శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు పాపము చేయలేదు. మనం ఎలా చేస్తున్నాం? మనం ఎందుకు చేస్తున్నాం పాపం అంటే చెప్పండి. యేసుక్రీస్తు వారిది మనదే ఒకటే శరీరం అయినప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పాపం చేయకుండా ఉన్నాడో మనం కూడా అలా పాపం చేయకుండా ఉండగలం. కానీ మనం చేసేస్తున్నాం. ఏంటి కారణం? ఏంటి పాపం చేయడానికి గల కారణం ఏంటి? మనుషులందరూ అంటే ఒక కారణం చెబుతారండి. అయ్యా నువ్వు రోజు బాగానే ఉంటావు, ఎందుకు ఈ తప్పు చేసావు అని అడిగావు అనుకోండి. అమ్మా నువ్వు రోజు బాగానే ఉంటావు కదా, నీకు అన్నీ తెలుసు, ఎందుకు ఈ తప్పు చేసావు అన్నావు అనుకోండి. వాళ్ళు చెప్పే మొట్టమొదటి కారణం తెలుసా? ఎవరైనా సరే ఏం కారణం చెప్తారు చెప్పనా? ఏవనండి, బలహీనమైన క్షణాన ఎందుకు అలా చేసేసాను. ఇదేనండి బలహీనమైన క్షణం. బలహీనమైన క్షణం చేసేసానండి, అపవాది నన్ను పట్టి పీడిస్తుందండి, నా పక్కనే ఉంటుందండి, దాని మీద తోసేస్తాం. ఇంకా తప్పు చేసి అపవాది నన్ను ప్రేరేపించిందండి. సింపుల్గా తప్పించుకోవటం క్రైస్తవులందరికీ వచ్చు. అవునండి, ఏదో బలహీన క్షణాలను చేశాను, లేదు అపవాది నన్ను ప్రేరేపిస్తే నేను చేశాను అని మనం చెప్పుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు చేయలేదంటే మరి యేసుక్రీస్తు వారికి బలహీన క్షణాలు లేవా? మరి యేసుక్రీస్తు వారిని అపవాది శోధించలేదా? శోధించిందా లేదా? శోధించిందండి. చూడండి బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. మన ప్రధాన యాజకుడు, చూసారండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు. ఏమండి ప్రధాన యాజకుడు అంటే ఎవరో చెప్పనా? 14వ వచనం కూడా చూడండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన, ఏమండి ఎలా వెళ్ళాడు యేసుక్రీస్తు వారు? అపోస్తలులందరూ చూస్తుండగా, కొంతమంది స్త్రీలు చూస్తుండగా, గలిలయ నుంచి వచ్చిన స్త్రీలు చూస్తుండగా, సుమారు 120 మంది ఉన్నారంట అప్పుడు. ఆ రోజు ఆకాశం నుండి మేఘం వచ్చింది, ఆయనను కొనుక్కోబడి తీసుకువెళ్ళింది.
దాని సందర్భం మీరు గుర్తుంటే మీకు ఈ వచనం చదవండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ఇక్కడ ప్రధాన యాజకుడిగా మనకు ఎవరున్నారంట? యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్న మాట 15వ వచనం చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు గాని సమస్త విషయములలో మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎన్ని విషయాల్లో శోధింపబడ్డాడంట? కొన్ని విషయాల్లోనేనా? కాదండి, ఆయన సమస్త విషయాలలో శోధింపబడ్డాడు. ఇంకో విషయం చెప్పనా, క్రైస్తవులుగా మనకి కూడా అన్ని శోధనలు రావండి. ఎందుకు? ఎలాగైనా సరే యేసుక్రీస్తు వారిని పడగొట్టాలి అని అపవాది బాప్తిస్మం తీసుకున్న నాటి నుంచి కంకణం కట్టుకుంది. తెలుసా? యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నాడో శోధించుటకు తీసుకెళ్ళింది అరణ్యానికి. ఆ రోజు నుంచి ఆయన మరణించేంత వరకు ఎలాగైనా సరే ఈయన్ని పాపము చేయించి ఈయన చేత ఈయన నరకానికి పంపాలి, మనుషుల్లో ఎవ్వరికి రక్షణ కలగకూడదు అని సాతాను అనుకుందండి. అంతే కదా? యేసుక్రీస్తు వారు పాపం చేయకుండా ఉంటే ఏం చేస్తాడు? పాపులుగా ఉన్న అందరినీ ఆయన రక్షిస్తాడు. ఆయనే పాపం చేస్తే, ఒకవేళ యేసుక్రీస్తు వారే పాపం చేస్తే ఈరోజు మనం అనుకుంటున్న రక్షణ మనకు ఉండదండి. ఆ ప్రణాళిక, దేవుని ప్రణాళిక అపవాదికి తెలుసు కనుక అపవాది ఏం చేసిందో తెలుసా? అనేక విషయాల్లో, సమస్త విషయాల్లో మనకంటే ఎక్కువగా ఆయనను శోధించింది. మరి అన్ని విషయాల్లో మనల్ని ఎందుకు శోధించలేదు? మనం లొంగిపోయాం కనుక. అంతేనా? ఏమంటే ఏదైనా ఫైట్ జరుగుతుంది అనుకోండి, బాక్సింగ్, కొట్టాడు, పడిపోయాడు, పడిపోయినోడిని ఇంకేం కొడతారండి? కొడతారా? పడిపోయినోడిని కూడా కొట్టండి. మనం పడిపోయాం కనుక మనల్ని అన్ని విషయాల్లో శోధించలేదు అపవాది. బలహీనం మనం, మనల్ని అంతగా శోధించవలసిన అవసరం దానికి లేదు. చిన్న మడత పెట్టేసిద్ది, మనం పడిపోతాం అంతే. చిన్నగా ఆశ, డబ్బు చూపించిద్ది అంతే. ఇక ఎంతటి వాడైనా సరే డబ్బు ముందు ఖచ్చితంగా లొంగుతాడు. అవునండి, అబద్ధాలన్నీ డబ్బు చుట్టూరు తిరుగుతూ ఉంటాయి, మోసం అంతా డబ్బు చుట్టూరు తిరుగుతూ ఉంటుంది, మనుషుల పాపాలు కూడా అన్నీ డబ్బు చుట్టే. ఏదైనా హత్య జరిగిందనుకోండి, సుపారీ తీసుకుంటారంట రౌడీలు చాలామంది. నేర చరిత్ర కలిగిన వారు డబ్బు తీసుకొని చంపేస్తున్నారు. మనుషులు ఎక్కడ పడుతున్నారంటే ప్రతి ఒక్కళ్ళు డబ్బు దగ్గరే పడతారు. కానీ యేసుక్రీస్తు వారు దేని విషయంలో ఆయన పాపం చేయలేదండి. మన వలె సమస్త విషయాలలో శోధింపబడినను అన్నాడు చూడండి. అంటే అపవాది యేసుక్రీస్తు వారిని కూడా వదలలేదు. అనేకమైన శోధనలు ఆయనకు కూడా వచ్చాయి, అనేకమైన బలహీన క్షణాలు ఆయనకు కూడా వచ్చాయి. మనం తప్పించుకోవడానికి బలహీన క్షణాల మీద నెట్టేస్తాం. ఏమనండి, ఆ బలహీన క్షణాల్లో నేను పాపం చేశానని అంటాం మనం. మరి అదే క్షణం యేసుక్రీస్తు వారు కూడా వచ్చిందిగా. అదే బలహీన క్షణం యేసుక్రీస్తు వారు కూడా వచ్చిందా? వచ్చిందండి. అన్ని బలహీన క్షణాలు యేసుక్రీస్తు వారికి వచ్చినా ఆయన పాపము చేయలేదు. ఎందుకు? ఎలా ఉండగలిగాడు? మనలాంటి శరీరమేగా. ప్రత్యేకమైన శరీరం ఏమైనా ఉందా ఆయనకి? లేదండి. మనలాంటి శరీరమే ఉంది. మనకొచ్చిన బలహీన క్షణాలు ఆయనకు వచ్చాయి. అయినా సరే పాపం చేయకుండా నిలబడగలిగాడంటే ఎలా నిలబడగలిగాడు ఆయన? ఏంటి ఆయన, ఎందుకు ఆయన పాపం చేయకుండా ఉండగలిగాడు? ఏ చిన్న అబద్ధం కూడా ఆడలేదు ఆయన, ఆడలేదంటండి. అందుకే అక్కడే అన్నాడు, ఆయన నోట ఏ కపటము లేదు. పేతురు గారు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఆయన నోట ఏ కపటము లేదు అంటే నోటి నుంచి కూడా ఆయన పాపం చేయలేదంట. అంత గొప్పగా యేసుక్రీస్తు వారు ఎలా బ్రతకగలిగారు? మనలాంటి శరీరాన్ని కలిగి ఆయన పాపం చేయకుండా ఎలా బ్రతకగలిగారంటే ఒక కారణం ఉందండి. శరీరం ప్రత్యేకమైందని కాదు,
మనలాంటి శరీరమే. కానీ ఆ మనలాంటి బలహీనమైన శరీరం వచ్చిన యేసుక్రీస్తు వారు పాపం చేయకుండా ఉన్నాడంటే ఒక కారణం ఉంది. అదేంటో చూడండి బైబిల్లో. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం. ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులుగా మీరందరూ పరలోకం వెళ్ళాలనే ఆశ ఎవరికైతే ఉందో, దేవుని సన్నిధిలో నివసించాలన్న ఆశ ఎవరికైతే ఉందో, మీరందరూ ఇది గుర్తుపెట్టుకొని దీని ప్రకారంగా ఈ భూమి మీద బ్రతకాలి. ఎందుకు యేసుక్రీస్తు వారు పాపం చేయకుండా ఉన్నాడో, మనం కూడా పాపం చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఈ మాటల్లో చెబుతున్నాడు చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏం చేయకుండా వాక్యాన్ని ఉంచుకున్నాడంట? పాపము చేయకుండా. అందుకనండి దావీదు ఏ పాపం చేయలేదు, ఒక్కటే ఆయన చేసిన పాపం. తెలిసి తెలియని బలహీన క్షణాల్లో పాపం ఆయన కూడా ఒక పాపం చేసేసాడు. దాని తర్వాత దావీదు ఈ పాపం చేశాడని మరొకటి బైబిల్లో రాయబడలేదండి. నిజమండి, రాజుల కాలంలో గొప్పగా బ్రతికినవాడు, దేవుని కోసం గొప్పగా బ్రతికినాడు దావీదైతే, దావీదుకి ఒక విషయం అర్థమైంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక బలహీన క్షణాన పాపం చేస్తాడు. నేను అలాగే పాపం చేసి నా దేవునికి నేను దూరం అయ్యాను. ఇక నేను పాపం చేయకుండా ఉండాలి కనుక, నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయములో వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు చేయలేదంటే ఆయన హృదయంలో ఉన్నది వాక్యం. ఈరోజు మన హృదయంలో వాక్యం ఉంటే మనల్ని పాపం చేయనివ్వదండి వాక్యం. మరి ఎందుకు బలహీన క్షణాల్లో మరి తప్పులు చేస్తున్నారు? పాపం ఎందుకు చేస్తున్నారంటే వారి హృదయంలో వాక్యము లేదు. ఒకవేళ మీ హృదయంలో వాక్యం ఉందనుకోండి, ఏదైనా ఒక బలహీన క్షణంలో మీకు దొంగతనం చేసే అవకాశం వస్తే మీ హృదయంలో ఉన్న వాక్యం ఏం చెప్పిద్దో తెలుసా? ఏం చెప్పిద్ది? దొంగిలించకూడదు చెప్పిద్దా? మీ హృదయంలో వాక్యం ఉంటే ఖచ్చితంగా దొంగిలించకూడదు అన్న మాట మీ జ్ఞాపకం వచ్చిద్దండి. ఇక మీరు దొంగతనం చేయరు. అప్పుడు ఒకవేళ మీరు అబద్ధం ఆడవలసిన పరిస్థితి వస్తే అప్పుడు కూడా వాక్యం గద్దించింది మిమ్మల్ని. వాక్యమే మీ హృదయంలో ఉంటే అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదని. అప్పుడు మనం వాక్యానికి విలువిస్తే అబద్ధం చెప్పలేమండి. ఇలా బైబిల్లో మీరు ఏ తప్పును చూసుకున్నా ఆ తప్పు చేయకుండా ఉండాలి అని అంటే మీ హృదయంలో దేవుని వాక్యము ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఎటువంటి తప్పులు మనం చేయవండి. యేసుక్రీస్తు వారికి దేవుడు ఏ శరీరాన్ని ఇచ్చాడో మనకే అదే శరీరాన్ని ఇచ్చాడు. మనకే ఏ శరీరాన్ని ఇచ్చాడో యేసుక్రీస్తు వారికి కూడా అదే శరీరం. ఎటువంటి స్పెషల్ లేదు ఆయన శరీరంలో. అపవాది మనల్ని ఎలాగైతే శోధించిందో యేసుక్రీస్తు వారిని కూడా అన్ని విషయాలలో అన్ని విధాలుగా ఆయన్ను శోధించిందండి. సాధారణంగా క్రైస్తవులు ఏమంటారో తెలుసండి? యవనస్తులు తప్పక ఏం చేస్తారంట? తొట్టిల్లుతారు. వీళ్ళే చెప్పేస్తారు యవనస్తులు మీరు ఖచ్చితంగా పాపం చేస్తారని అంటారు. అందుకే యవనస్తులు ఎవరైనా వాక్యం చెప్పడానికి ముందుకు వచ్చారనుకోండి, చాలామంది అవకాశం ఇవ్వరండి. ఎందుకు పాస్టర్ గారు మాకు అవకాశం ఇట్లేదని మనం అడిగామనుకోండి, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు, నువ్వు ఈరోజు వాక్యం చెప్పినా ఏదో ఒక రోజు పాపం చేస్తావు కాబట్టి నువ్వు అంతా వయసు అయిపోయిన తర్వాత ఆ నాయకుడికి నేను మైకిస్తాను నీకు అంటాడు. మరి యేసుక్రీస్తు వారు యవనస్తుడే కాదా? 33.5 సంవత్సరాలు యవనస్తుడే ఆయన. మరి ఆయన ఎందుకు తొట్టిల్లలేదు? తప్పండి. బైబిల్లో రాయబడిన మాట ఏ సందర్భంలో దేవుడు చెప్పాడు అది వాళ్ళకి అనవసరం. ఎందుకు దేవుడు రాయించాడు అది వాళ్ళకి అనవసరం. అది అసలు పాపానికి సంబంధించిన విషయంలో దేవుడు రాయించలేదు దాన్ని. కానీ వీళ్ళంతా ఏం చేశారు తెలుసా? పాపానికి అంటకట్టేశారు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు కాబట్టి మీరు సేవలోకి రావద్దు అంటారండి చాలామంది. తప్పండి.
బాల్యం నుండే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఎప్పుడు అవకాశం వచ్చినా మనం దేవుని మాటలు మన హృదయాల్లో నింపుకొని వాటిని ప్రకటిస్తూనే ఉండాలి. అప్పుడేనండి మన జీవితాలు మనం కాపాడుకోగలం. మన హృదయాలలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో ఆ వాక్యాన్ని బట్టే మనం ఈ భూమి మీద బ్రతకగలం. మన హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కనుక మన నోరు ఖచ్చితంగా దేవుని గురించి మాట్లాడుతుందండి. అలా మనం ఈ భూమి మీద పాపం చేయకుండా ఉండాలి. మరి యేసుక్రీస్తు వారు పాపం చేయలేదంటే ఆయనకి ఎన్ని శోధనలు వచ్చినా సరే ఆయన పాపం చేయలేదంట. ఎన్ని బలహీన క్షణాలు వచ్చి పాపం చేయడానికి అవకాశం వచ్చినా యేసుక్రీస్తు వారు పాపం చేయకుండా నిలబడగలిగాడు అని అంటే ఒకే ఒక కారణం, ఆయన హృదయంలో వాక్యాన్ని నింపుకున్నాడు. ఆయన జీవితం అంతా దేవుని పని గురించే ఆలోచించాడు. అవునండి, యేసుక్రీస్తు వారు ప్రతి క్షణం నేను నా తండ్రి పని మీద ఉండాలి, దేవుడు నన్ను ఏ పని మీద అయితే పంపాడో ఆ పని మీదే నేను ఉండాలని తన పనిని ఆయన ముందు పెట్టుకున్నాడు కనుక ఆయనకి ఇంకా పాపం చేసే అవకాశం వచ్చినా ఆయన చేయలేదు. అవును, దేవుని పని ఆయన ఎంత శ్రద్ధగా ఎంత బాధ్యతగా చెప్పి మాట్లాడుతున్నాడో మీరు చూడగలిగితే బైబిల్లో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే నేను చేస్తాను కానీ నా ఇష్ట ప్రకారము నేను చెయ్యను. ఏమండి, మనుషులకి ఎలాగైతే ఇష్టాలు ఉంటాయో మన జీవితాన్ని ప్రారంభం నుంచి చిన్నప్పటి నుంచి మనం చూస్తే ఈ రోజు వరకు మనకి ఏదైతే ఇష్టమో అదే మనం చేస్తాం. అవునా కదా? అదే మనం చేస్తాం. చిన్నపిల్లల నుంచి కూడా. ఏమంటే చిన్నపిల్లలకి ఇష్టాలు ఉంటాయా లేదు చెప్పండి? చిన్నపిల్లలకి ఇష్టాలు ఉంటాయా? ఏదైనా పండక్కి నా బిడ్డ నేను చెప్పిందే చేస్తాడని మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా బట్టలు తీసుకొచ్చారనుకోండి, నచ్చకపోతే ఏం చేస్తారు చెప్పండి? పిల్లలు ఇసిరి కొడతారు. అవునండి, వాళ్ళ ఇష్టం కనుక్కొని అవసరమైతే వాళ్ళని కూడా షాప్కి తీసుకెళ్ళి మనం వారికి బట్టలు కొని, నాన్న ఇది నీకు నచ్చిందా, నచ్చితేనే తీసుకో అని వాళ్ళ బతినాడి కన్విన్స్ చేసి ఒప్పించి తీసుకొస్తే వాడు వేసుకుంటాడు. అంటే చిన్ననాటి నుంచి ఈ పెద్దవాళ్ళు అయ్యేంతవరకు ప్రతి మనిషికి ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్ట ప్రకారమే వాళ్ళు చేస్తారు. మరి యేసుక్రీస్తు వారికి ఇష్టాలు ఉండవా? ఉంటాయిలే చెప్పండి. యేసుక్రీస్తు వారికి ఇష్టం ఉండదా? ఎన్నో ఇష్టాలు. మనకు ఎలాగైతే ఇష్టాలు ఉన్నాయో యేసుక్రీస్తు వారికి కూడా ఇష్టాలు ఉంటాయి. కానీ ఆయన తన ఇష్ట ప్రకారం చేయటానికి రాలేదంట. తన ఇష్ట ప్రకారం కాదు, ఎవరి ఇష్ట ప్రకారం చేశాడు? ఏమండి, ఎవరి ఇష్ట ప్రకారం చేశాడంటే నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. అంటే ఈ భూమి మీదకి నన్ను పంపింది దేవుడు. దేవుని ఇష్ట ప్రకారమే నేను చేస్తాను, దేవుని ఇష్ట ప్రకారమే నేను బ్రతుకుతాను, దేవుడు చెప్పినట్టే నేను చేస్తానని దేవుని పని గురించి ప్రతి క్షణం ఆలోచించాడండి. మీ అందరికీ సమరయ స్త్రీ తెలుసు కదా? ఏంటి సమరయ స్త్రీ అంటే? ఆవిడ బావి దగ్గరకు వస్తుంది. అమ్మా, నేను ఇచ్చిన నీళ్లు తాగువారు మరలా దప్పిక కొనాలని యేసుక్రీస్తు వాక్యం చెబుతాడు. వాక్యం చెప్పి వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురావంటే ప్రభా నాకెవరో లేరన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ఆమె జీవితాన్ని అంతా చెబుతాడు. నువ్వు చెప్పింది నిజమే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు అని చెప్పగానే ఆవిడకి అర్థమైపోయింది. అమ్మో ఈయనెవరో గొప్ప ప్రవక్తలాగా ఉన్నాడని వెంటనే ఊర్లోకి వెళ్ళి పరిగెత్తుకొని వచ్చి అందరినీ తీసుకొచ్చిందండి. అది ఏ సమయమో తెలుసా? ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఆ సమయం ఏ సమయం? సాధారణంగా మీరు ఎప్పుడైనా సరే వాటర్ ట్యాంకీకి ఏ సమయంలో వస్తారండి నీళ్లు పట్టుకెళ్ళడానికి? ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ వస్తారు. కానీ ఆవిడ ఏ సమయంలో వచ్చింది తెలుసా? మెట్ట మధ్యాహ్నం వచ్చిందండి. ఎండవేళ వచ్చింది. ఎండవేళ వచ్చినప్పుడు ఎవరికైనా ఏమవుతుందంటే ఖచ్చితంగా దాహం వేస్తుంది.
నీళ్ల కోసం వచ్చిన సమరయ స్త్రీకి దాహం వేస్తుంది, ఆమెతో మాట్లాడుతున్న యేసుక్రీస్తు వారు కూడా దాహం వేస్తుంది. అప్పుడు శిష్యులంతా ఏం చేశారంటే ఆహారాన్ని కొనుక్కొద్దామని ఆ గ్రామంలోకి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు వారితో ఏం మాట్లాడుతున్నాడో మీరు బైబిల్లో చూస్తే, దేవుని పని గురించి యేసుక్రీస్తు వారు ఎంత నిజాయితీగా ఉన్నాడో, ప్రతి క్షణం దేవుని పని గురించి ఎంత ఆలోచించాడో మీకు అర్థమవుతుందండి. చూడండి, చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనం. ఆలోగా శిష్యులు, ఏలోగా ఈవిడితో మాట్లాడుతుండగా వెళ్ళారా, వెళ్ళి ఆహారం పట్టుకొని వచ్చారు, గ్రామంలోకి వెళ్ళి కొనుక్కొచ్చారు. కొనుక్కొచ్చి ఏమడుగుతున్నాడు, బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. ఏమండి, ఏ సమయం అది? మధ్యాహ్నం. మరి మధ్యాహ్నం సమయంలో ఎవరికైనా ఆకలి వేస్తుందా లేదా? వేస్తుందా? ఎందుకు? ఉదయాన్నే తింటారు, మరలా సాయంత్రం తింటారు, మధ్యలో మధ్యాహ్నం తింటారు. కనుక మధ్యాహ్నం సమయానికి ఎండవేళ ఎవరికైనా ఖచ్చితంగా ఆకలి వేస్తుంది. అలా ఆకలి వేస్తుందనే శిష్యులు వెళ్ళి కొనుక్కురావడానికి వెళ్ళారు. కొనుక్కొచ్చారు. కొనుక్కొచ్చినప్పుడు ప్రభువా మేము తెచ్చిన ఆహారాన్ని తిను అంటే తినొచ్చు. కానీ వాళ్ళు వేడుకుంటున్నారంటే యేసుక్రీస్తు వారు తేగానే తిన్నాడా ఆకలి అవుతుందని? లేదండి. ఆయన మనసు వీళ్ళు చెప్పిన భోజనం మీద లేదు. దేని మీద ఉంది? దేని మీద ఉందో చెబుతున్నాడు. అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అంతే కదండి. మీకు తెలియని ఆహారం నాకుందంటే ఎవడో ఏదో మధ్యలో తెచ్చిపెట్టుంటాడు, మనం ఒకటి వెళ్ళాం కదా, ఏనా తిని కూర్చున్నాడేమో అనుకుంటున్నారు వాళ్ళు. తర్వాత యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఎవరి పని చేయటం ఆహారం అంట? యేసుక్రీస్తు వారికి దేవుని పని చేయటం, తుదముట్టించాలి. దేవుడు ఏవైతే క్రియలు నేను చేయాలని కోరుకున్నాడో వాటన్నిటినీ రాశాడు. వాటి ప్రకారం నేను ఈ భూమి మీద పని చెయ్యాలి. ఉదయమైనా సరే దేవుని పనే, మధ్యాహ్నం అయినా సరే దేవుని పనే, సాయంత్రం అయినా దేవుని పనే, రాత్రి అయితే ఏదో ఒక కొండ ప్రాంతానికి వెళ్ళటం యేసుక్రీస్తు వారు ప్రార్థనలో గడిపాడండి. ఇలా ఆయన జీవితం ఉంది కనుక అసలు పాపం అనే ఆలోచన యేసుక్రీస్తు వారికి లేకుండా పోయిందండి. మనం ఎప్పుడు పాపం చేస్తామంటే దేవుని పని మనకు లేనప్పుడే మనం పాపం చేస్తాం. దేవుని పని ఏదైనా మనం కళ్ళ ముందు పెట్టుకున్నాం అనుకోండి, ఆ పనిని మనం చేస్తున్నాం అనుకోండి, పాపం చేయాలన్న ఆలోచన మన హృదయంలో రాదండి. నిజమండి. దేవుని పని యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడు కాబట్టి, ప్రతి క్షణం దేవుని పని మీద ఆలోచించాడు కాబట్టి యేసుక్రీస్తు వారు అసలు పాపమే చేయలేదండి. ఆయన హృదయంలో వాక్యం ఉంది. ప్రతి క్షణం నన్ను పంపిన వాడిని తండ్రి పని చేయాలి, నా ఇష్టం కాదు, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. అలా బ్రతకబట్టే దేవుడు ఏమనంటే, ఇదిగో వినండి, ఏయనే నా ప్రియ కుమారుడు, ఏయన యందు నేను ఆనందించుతున్నాను. ఏమండి, దేవుని పని, ప్రతి క్షణం దేవుని పని అని ఆయన పనిలోనే ఉన్నాడు కాబట్టి దేవునికి ఎంత ఆనందం వేసిందండి. మరి ఆ మాట మరొక భక్తుని చూసి, మరొక మనిషిని చూసి దేవుడు ఎందుకు అనలేదు? చెప్పండి, ఎందుకు అనలేదు? ఏదో ఒక తప్పు, ఏదో ఒక పాపం, ఏదో ఒక క్రియలో వాళ్ళు ఉంటున్నారు కానీ దేవుని పనిలో ఉండలేదు. ఈ నిజాలు తెలిసిన క్రైస్తవులు కూడా ఏ పనిలో ఉంటున్నారు? క్రైస్తవులు దేవుని పనిలో ఉంటున్నారా? చెప్పండి. మనమంతా ప్రతిరోజు మరి దేవుని పనిలో ఉంటున్నామా? లేదండి. మనకు అర్థం కావట్ల సబ్జెక్టు. యేసుక్రీస్తు వారు మనకు మాదిరి, మన జీవితానికి మాదిరి యేసుక్రీస్తు వారు. ఆయన ఏ విధంగా అయితే చేసి పరలోకానికి వెళ్ళాడో మనం కూడా అలా చేయకుండా పరలోకం వస్తుందంటే అస్సలు రానే రాదు. నిజమండి.
దేవుని పని చేయండి, పరలోకాన్ని మీరు స్వతంత్రించుకొనండి.